వేములవాడ రూరల్ మండలంలో శుక్రవారం రాజానగర్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులు, టై బెల్ట్, ఐడి కార్డులు పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీఓ కె శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా 40 మంది విద్యార్థులకు 10,000 విలువ గల స్పోర్ట్స్ డ్రెస్సులు పాఠశాల ఉపాధ్యాయులు లింగంపల్లి రాజు, తెల్ల వకుల తమ సొంత ఖర్చుతో అందజేశారు. అదేవిధంగా 6,000 విలువ గల టైలు, బెల్ట్, ఐడి కార్డు ఉచితంగా పంపిణీ చేశారు. పాఠశాల అభివృద్ధికి నిరంతరం తోడ్పడుతున్న మాజీ ఎంపీటీసీ సంగం వీరారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత సంవత్సరంలో పునః ప్రారంభమైన రాజనగర్ పాఠశాల వేగంగా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు విద్యాసంస్థలకు ఏమాత్రం తీసిపోవని, సుశిక్షితులైన ఉపాధ్యాయులు, అన్ని రకాల వసతులు, గుణాత్మక విద్య అందుబాటులోకి ఉన్నాయని తెలిపారు. తల్లిదండ్రుల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ రమేష్, మండల విద్యా అధికారి ఎల్ కిషన్, హనుమాజీపేట కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ శ్రీకాంతరావు, గ్రామ కార్యదర్శి దయానంద్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ వి లక్ష్మి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ ఇద్దరి కుటుంబాలు కలకాలం చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నా. ఎందుకంటే ఇంతమంది పిల్లల కోసం వాళ్ళ పిల్లలతో వాళ్ళు గడపలేరు, ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి మేము చల్లగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే నేను కూడా ఒక మాట ఇచ్చి ఉన్నా, కంప్యూటర్ ఇస్తాను నా సొంతంగా 100% ఒక అతి త్వరలో ఈ 1 మంత్లోనే ఆ కంప్యూటర్ తెచ్చిస్తాను. ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చిందో మీ అందరికీ తెలుసు. స్కూల్ వచ్చినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉంది, తేడా మీరు గమనిస్తున్నారు. అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తేడా వచ్చింది, పిల్లల చదువులో కూడా ఎంత తేడా వచ్చిందో మీరు గమనించడం జరిగింది. అంటే సార్లు ఏదైతే మీకు మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవడం జరిగింది. సో నేను కూడా ప్రతి నెల ఖచ్చితంగా వస్తూ ఉంటాను, పిల్లల్ని చూస్తుంటాను. అంటే వారం రోజుల క్రితం రావడం జరిగింది. పిల్లల్ని ప్రతి సబ్జెక్ట్లో కూడా పరీక్షించడం జరిగింది. పిల్లలు బాగా చదువుతున్నారు, బాగా చేస్తున్నారు. లెక్కలు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది, లెక్కలు కూడా బాగానే చేయడం జరిగింది. సో పిల్లలు బాగానే ఉన్నారు. సో ఇదొకటి ఏంటంటే మీరు మీ ఊళ్ళో పక్క వాళ్ళకు కూడా చెప్పాలా, రాజానగర్లో బాగా చెప్తున్నారు అనేటువంటిది. మనం ఏంటంటే మౌత్ టు మౌత్ పబ్లిసిటీ, ప్రైవేట్ స్కూల్ లాగా పెద్ద బాల్స్ ఉన్నాయి. సో అడ్వాన్స్ టెక్నాలజీ కూడా ఉంది పిల్లలకి. కేవలం చెప్పడమే కాకుండా ఐఎఫ్పి ప్యానల్స్లో చూపించడం ద్వారా కూడా అక్కడ ఉంటుంది. కాబట్టి ఫ్యాకల్టీ కూడా, టీచర్లు కూడా అందరూ కూడా సీనియర్ టీచర్లు ఉన్నారు, సో అనుభవజ్ఞులు ఉన్నారు, ఫుల్ స్టాఫ్ ఉంది. కాబట్టి మీరు మీ పిల్లల గురించి భయం అనేటువంటిది, బెంగ అనేటువంటిది పెట్టుకోకుండా ఆఫ్టర్ రాజానగర్ తర్వాత ఎక్కడికి అంటే హనుమాజీపేట అనేది ఉందని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏ విధంగానైతే మీరు సంతృప్తిగా ఉన్నారో అక్కడ కూడా అదే విధంగా మీరు సంతృప్తిగా ఉండేటువంటి బాధ్యత నేను తీసుకుంటానని